హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ నందిని కిరణ్ వ్లాగ్స్. ఈరోజు మా మ్యారేజ్ డే అండి. మా మ్యారేజ్ డే స్పెషల్ మేము ఎక్కడెక్కడ తిరుగుతున్నాం అనేసి ఈరోజు ఈ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను అండి. 300 రూపీస్ శారీ బాగుంది, చాలా బాగుంది. కావాలంటే మీరు ఒకసారి తీసుకోండి. 300. ఇవి మా చెట్ల పూలు అండి. అవన్నీ కనకాంబరాలు, మల్లెపూలు, అందులో సన్నజాజి విరజాజి పూలు అండి. ఇవన్నీ మా చెట్ల పూలు. రెడీ అవుతున్నాం మేము. మా వారు నా కోసం నెక్లెస్ తెచ్చారండి. అంటే ఇంతకుముందు ఎప్పుడో ఉందిలే కానీ దాన్ని కొంచెం ఇంటి అవసరాల కోసం అనేసి బ్యాంక్లో పెట్టాము. బయలుదేరాము, స్టార్ట్ అయ్యాము. మా చిన్నోడు ముందు కూర్చుండో, బండ్లో నేను కూర్చున్నామండి. స్టూడియో దగ్గరికి వెళ్ళాము, ఖమ్మం ఇచ్చాము. మా మ్యారేజ్ డే రోజు అయితే ఖచ్చితంగా మేము ఒక ఫోటో అయితే కంపల్సరీ చేద్దామండి, ప్రతి సంవత్సరం కూడా. అది మాత్రం ఖచ్చితంగా ఎక్కడున్నా కూడా ఫోటో అయితే మిస్ కానేమో. స్టూడియో దగ్గరికి వెళ్ళామని అక్కడ దిగలేదండి. హోటల్ దగ్గరికి వచ్చినాం, బిర్యానీ ఆర్డర్ పెట్టినాం కానీ ఇంకా రాలేదండి. వెయిటింగ్ బిర్యానీ కోసం. మా పిల్లలకేమో ఆకలి అవుతుంది. వాళ్ళేమో ఆకలి తట్టుకోలేక ఆనియన్స్ లెమన్స్ తింటున్నారు. అక్కడ రెడీ అవ్వలేదంట ఇంకా బిర్యానీ. ఇంకా ఆర్డర్ ఇచ్చాము, వెయిట్ చేయాలనేసి చిన్న నిమ్మకాయ తింటుండండి మా బొడ్డోడు. ఆకలి అయ్యి వచ్చింది 3 ప్లేట్ కాలిందండి మా వాడికి. వేడి వేడి బిర్యానీలో చేయబెట్టిండు. 3 ప్లేట్లు ఆర్డర్ పెట్టామండి బిర్యానీ. ఏమో నాకు తినబుద్ధి కాలేదండి. మా వారికే ఇచ్చాను. కొంచెం తిన్నా, మా వారికే ఇచ్చిన. మంచిగా అనిపించలేదు. మీ యానివర్సరీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి? సెలబ్రేషన్ అంటే మేము ఏం చేయము. ఖమ్మం అయితే కంపల్సరీ వెళ్తాం. ఖమ్మం ప్రతి సంవత్సరం మ్యారేజ్ డే ప్రతిరోజు మేము ఖమ్మం అయితే కంపల్సరీ వెళ్తామండి. ఆ రోజు వరకు మొత్తం సరదాగా అట్లా అలా తిరిగి ఏదైనా తినేసి ఇంటికి వస్తాం. కేకులు కట్ చేయడం అలాంటివి అయితే ఏం చేయమండి. మా బుడ్డోడు అన్ని వేషాలు వేస్తాడు. అది కావాలి ఇది కావాలని హోటల్లో ఇల్లులాగా చేస్తాడు అంతా నా బుడ్డిగాడు. మీరు ఎలా చేస్తారండి మ్యారేజ్ డే? మేము ఉన్న దాంట్లో ఏదో అలా చేస్తాం, చేయలేదనుకున్నా. మా పిల్లలు పుట్టకముందు కేకు అవి తెచ్చి చేసుకునే వాళ్ళం కానీ పిల్లలు పుట్టాక వాళ్ళ బర్త్డేసే చేస్తున్నాం. ఇక మా మ్యారేజ్ డే అంటే ఇలా ఒక ఫోటో దిగటమే అండి. ఇక మా బుడ్డోడు బిర్యానీ తినేసి అటు ఇటు తిరుగుతుండే హోటల్లో. చూడండి ఎట్లా చేస్తాను, వేషాలు వేస్తాను మొత్తం. వాడితో తట్టుకోలేకపోతానండి బుడ్డోడితోటి. అయితే అంటే గుంజుకొని పోతుండే వాళ్ళ అన్నయ్యని. చిన్నపిల్లలతో మామూలు కష్టం కదండి. అయిపోయింది, తినేసినాము, వెళ్ళిపోతున్నామండి. వెళ్ళేసి వేరే స్టూడియో దగ్గరికి వెళ్ళామండి. ఫోటో దిగినాం అక్కడ. ఒక పెద్ద ఫ్రేమ్ లాగా 600 650 అన్నారు. కొంచెం నలుగురు దిగిన ఫ్యామిలీ ఫోటో ఫ్రేమే కట్టియమన్నాం. వర్షం వచ్చిన మధ్యలో అక్కడ వికాస్ కాలేజ్ దగ్గర ఆగేసి వర్షం తగ్గిపోయాక మళ్ళీ వచ్చామండి. పోమోగ్రానైట్స్ మా బుడ్డోడికి కొంచెం సర్జరీ ఉందన్నారండి. అప్పుడు బ్లడ్ తక్కువ ఉందన్నారు. వాడి కోసం అనేసి పోమోగ్రానైట్స్ ఫ్రూట్స్ అవి తీసుకున్నాం. మధ్యలో గోలీ సోడా కావాలన్నాడు మా పెద్ద పిల్లోడు. గోలీ సోడా తీసుకొని తాగేసి ఇంటికి బయలుదేరామండి. వచ్చేసాము. ఈవినింగ్ అంటూ ఏమీ స్పెషల్ లేదండి. ఆల్రెడీ బిర్యానీ తినొచ్చాము అక్కడ. ఇంట్లో దొండకాయలు ఉంటే దొండకాయ ఫ్రై చేసేసాను. స్పెషల్ అంటే ఏం లేదు. అక్కడ బిర్యానీ తినేసరికి అట్లా ఉంది. ఇక నాకు నాన్ వెజ్ తినబుద్ధి కాలేదు. నాన్ వెజ్ మేము అసలు చాలా తక్కువ అండి, తినము మేము. చాలా అంటే చాలా తక్కువ నాన్ వెజ్ తినలేము మేము. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి దొండకాయ కర్రీ చేశాను. వైట్ రైస్ అండ్ దొండకాయ కర్రీ, పెరుగుంది. ఇంకా మా డే ఈరోజు అంతా ఇలా గడిచిపోయిందండి. ఎవరో తినరు అనుకుంటాం. మా యానివర్సరీ రోజు దొండకాయ ఫ్రై ఎవరు తింటారండి? అందరూ మంచిగా చికెన్, మటన్, ఫిష్ అన్నీ తెచ్చుకొని చేస్తారు. మరి మా బడ్జెట్లో మేము వేయండి తినలేమండి. మరి అందరూ ఎట్లా తింటారో మాకు అర్థం కావట్లేదండి. ఈ దొండకాయ ఫ్రైయే తినేసినాం. తలనొప్పి లేస్తుంది అనేసి ఒక పక్క టీ కూడా పెట్టండి. పొద్దున్న దాకా ఖమ్మంతో తిరిగి వచ్చాము. కొన్ని పాలు తీసుకొచ్చినాం. ఈవినింగ్ టైంలో పాలు తీసుకొచ్చి టీ పెట్టుకొని టీ తాగినాం. కర్రీ కూడా అయిపోయిందండి. మా డే అంతా ఈరోజు ఇలా గడిచిపోయిందండి. నా లైఫ్ లాంగ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. ఓకేనా? బాయ్.